హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీకు ఈరోజు రీడింగ్లో మీకు మీ పర్సన్కి, అంటే మీ వ్యక్తి, మీ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తితో ప్రజెంట్ మీరు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి నడుస్తున్నాయి. కొద్దిమంది సపరేట్ అయి ఉంటారు, కొద్దిమంది ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నా కూడా మీ కనెక్షన్లో సమ్ ఇష్యూస్ అనేటివి నడుస్తున్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి మీరు ఈ రీడింగ్స్కి టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పేది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా వీడియో ఇది మీకు కనుక రెజనేట్ అవుతాయి, మీ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్స్ కానీ లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ కనుక రెజనేట్ అవుతుంది, మీకు సంబంధించిన రీడింగ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ మీరు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్ సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, అండ్ హెల్త్కి సంబంధించి ఎనీథింగ్ అండి, మీరు రీడింగ్లో తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నేను నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీ కింద షేర్ చేస్తున్నాను, మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు మీకు మీ పార్ట్నర్, మీ వ్యక్తి యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయో అవి చూద్దాము. అలాగే మీకు ఈ అమావాస్య సందర్భంగా, ఇప్పుడు మనకి అమావాస్య అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మీకు మీ రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, అండ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఈ అమావాస్య నుండి మీకు ఆ మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ ద్వారా ఏ విధంగా మీకు రిలేషన్షిప్ ముందుకెళ్తుంది అనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీరు ఏమైతే రీడింగ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంకా వాటికి సంబంధించి కూడా మీరు మెసేజ్ చేయండి. తప్పకుండా అందరికీ ఎక్కువ మంది కనుక సేమ్ రీడింగ్ ప్రిఫర్ చేస్తే నేను దానికి సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చేస్తాను. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎక్కువగా మీకు 60 to 70% వరకు రెజనేట్ అవుతుందండి. అది మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఎవరెవరికి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు 70% మ్యాక్సిమం ఒకటి రెజనేట్ అవుతుంది, క్లియర్గా చెప్తున్నాను. కొన్ని రెజనేట్ అవుతాయి, 70% వరకు మాత్రం రెజనేట్ అవుతాయి, మిగతాయి కొద్దిగా మీ మీ లైఫ్లో అసలు జరగనివి కూడా మీకు కొన్ని రీడింగ్లో వస్తుంటాయి. అంటే అర్థం ఏంటంటే అక్కడ వేరే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయని చెప్పి మీరు అర్థం చేసుకోండి. సో మీకే కావాలి, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. సో దానికంటే బిఫోర్ ఏంటంటే ఈ అమావాస్య నుండి నెక్స్ట్ అమావాస్య లోపల మరి మీ జీవితంలో ఏం జరగబోతుంది రిలేషన్షిప్ పరంగా, దానికి సంబంధించి మీకు ఏంజల్ మీకు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు, అంటే గైడెన్స్ ఏమి ఇస్తున్నారు, మీ రిలేషన్షిప్ బట్టి మీకు ఏంజల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ ఎవరైనా సరేనండి. ఇది ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇది, రిలేషన్షిప్ రీడింగ్. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, ఈ అమావాస్య లోపల మీ రిలేషన్షిప్కి సంబంధించి ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్ ఆన్సర్ ద్వారా చూద్దాం. ఫర్గివ్నెస్ కార్డ్ వచ్చిందండి, నేను చెప్తాను. ఫర్గివ్నెస్ కార్డ్ వచ్చింది అండ్ ట్రస్ట్. ఓకే, ఫర్గివ్నెస్, ట్రస్ట్ అండ్ రొమాన్స్. ఓకే, బ్యూటిఫుల్ కార్డ్ అండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంట. సో ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే ఫస్ట్ థింగ్ రొమాన్స్. ఓకే, సో ఈ 1 month లోపల మీ జీవితంలో మంచి రొమాంటిక్ మూమెంట్స్ ఏవో మీరు చూడబోతున్నారేమో. సో నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్, అంటే బిలీవ్ యువర్ ఇంట్యూషన్, ట్రస్ట్. సో ఇది చాలా మంచి ఆన్సర్ ఇచ్చారండి యూనివర్స్, ఇది మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఫర్గివ్నెస్. ఓకే, సో ఫర్గివ్నెస్ అనే కార్డు కూడా వచ్చింది. సో దీన్ని బట్టి అసలు మీకు రీడింగ్లో ఏం వస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని కూడా మీకు ఏదో మెసేజ్ కూడా వస్తుంది యూనివర్స్ నుంచి. చూద్దాము, వీటికి సంబంధించి మనం కంప్లీట్గా చూద్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి. సో మీ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ మరి మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ 3 months లోపల ఏ విధంగా ఫీల్ అవుతారు. సారీ అండి, నెక్స్ట్ 3 months కాదు, నెక్స్ట్ 1 month, అంటే ఇప్పుడు అమావాస్య నుంచి బిఫోర్ దిస్ అమావాస్య లోపల మీ పార్ట్నర్ ఆలోచనలు మీ వైపు ఏ విధంగా మారబోతున్నాయి కూడా మనము ఈ రీడింగ్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఓకే, పేజ్ ఆఫ్ వీల్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి
ద స్టార్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి. 10 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చిందండి. కొంచెం బాధపడుతున్నట్టున్నారు, మీ పార్ట్నర్ బాధపడుతున్నారు. బాధపడుతున్నారంటే మేబీ జడ్జిమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కోరుకున్న విధంగా జీవితంలోకి ఏదో మార్పులు చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్టున్నారు. సో దాని గురించి వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పైన 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటే మీ పార్ట్నర్ మీ వల్ల చాలా వరకు బాధపడ్డారండి మీతో సపరేట్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు సపరేషన్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తూ మీ ఆలోచనలలో వీళ్ళు గడపడం అయితే జరుగుతుంది. అండ్ మీతో జరిగిన ఇష్యూస్ అన్నిటిని కూడా బాగా గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎంతో వీళ్ళు మర్చిపోవాలని చెప్పేసి అనుకున్నా కూడా మీ ఆలోచనలతో వీళ్ళకి సతమతం అవుతున్నారు. బయటపడదామని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. బయటపడాలని అంటే వీళ్ళు వేరే దానిలోకి డైవర్ట్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. డైవర్ట్ చేసుకోవడం అని అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఆలోచనలు రాగానే వెంటనే వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ వర్క్లో బిజీ అయిపోవడానికి ట్రై చేయడము, లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయడము. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నా లేకపోతే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకున్నా, లేదనంటే జస్ట్ ట్రావెలింగ్ అని అంటే వీళ్ళు ఎక్కడైనా ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలంటే టెంపుల్స్కి వెళ్ళాలి. ఇలాగా వేరే ఎక్కడ అయితే వీళ్ళకి మనశ్శాంతి ఉంటుందో మీ ఆలోచనలతో కొంచెం ఒక ఉపశమనం అనేది అంటారు, అంటే కొంచెం డిస్టెన్స్ కోరుకుంటారనమాట. ఆలోచనలతోనే కొంచెం డిస్టెన్స్ కోరుకోవడం. సో అలాగా వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఆలోచనలతో వాళ్ళకి చాలా బాధ అయితే కలుగుతుందండి. ఇమోషనల్గా చాలా బాధపడటం జరుగుతుంది. కోపం ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, అలాగే బాధ. ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్లో వచ్చిన బాధ కూడా ఉంది. ఈ దూరమైనందుకు మాత్రం వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుందండి. అండ్ స్టార్ కార్డ్ అని అంటే చాలా ఇమోషనల్ బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు పైకి మాత్రం వీళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి. అండ్ పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలని చెప్పేసి. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తూ కూడా హ్యాపీగా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నారండి. అంటే ఎంతసేపు మీ ఆలోచనలతో వీళ్ళకి ఇంత బాధపడుతున్నారు కదా, సో ఆ బాధల నుంచి బయటపడటానికి మాత్రం ఎంత ప్రయత్నాలు చేసి ఎంత చేసినా కూడా హ్యాపీగా ఉండాలని చేస్తున్నారు, కానీ మళ్ళీ అది ఇమోషనల్ డ్రాగ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి కొద్ది మందికి అయితే ఏడ్చి కూడా కొంచెం కన్నీళ్ళు కూడా డ్రైన్ అయిపోవడం అంటాం కదా, సో ఆ విధంగా కూడా అయిపోవడము. చాలా స్ట్రాంగ్గా అంటే కొద్దిమంది ఏంటంటే ఏడ్చి లేకపోతే బాధపడి ఇంకా స్ట్రాంగ్నెస్ ఇంకా బోల్డ్ అవ్వడం అనమాట. దాన్ని మనం స్టార్ అంటాం. సో అలాగా రోజుకి ఏంటంటే నిదానంగా బయటపడి ఈ స్ట్రాంగ్నెస్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్ట్రాంగ్నెస్లో కూడా నిదానంగా వస్తున్నట్టు కూడా కనపడుతుంది. దాన్ని మనం స్టార్ కార్డ్ అంటాము. సో అంటే మిమ్మల్ని మర్చిపోవాలనే ప్రయత్నం కాదు ఇక్కడ. మీ ఆలోచనల నుంచి ఒక పాజిటివ్ చేంజెస్ అయితే తెచ్చుకోవడం అండి. అంటే ఇంకా చాలు, ఇంకా బాధపడద్దు, ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలి, సో మనం మార్చుకుందాము, సరే మనకున్న సిచ్యువేషన్స్ నుంచి మనం ఏదో ఒక సొల్యూషన్ తీద్దాము, ఏ విధంగా అయినా సరే నాకు నా పార్ట్నర్కి ఉన్న అంటే మీతో ఉన్న ఆ రిలేషన్షిప్కి సంబంధించి ఏదో ఒక ఆలోచన చేసి ముందు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి, ఈ ఇంటెన్షన్స్ ఈ ఆలోచనలతో మనము ఇలా గడిపేస్తే జీవితంలో మనం ముందుకెళ్ళలేము అని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుందండి. అంటే జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగ ప్రయత్నం చేస్తే మరి మీకు మీ పార్ట్నర్కి కూడా అంటే అదేనండి మీ పార్ట్నర్కి కూడా ఒక పాజిటివ్ లైఫ్లో వస్తుందని చెప్పేసి వీళ్ళు అనుకోవడం. నెక్స్ట్ ఇక్కడ పేజ్ ఆఫ్ వీల్స్ అండి. సో ఇక్కడ డే టు డే చేంజ్ అయ్యే కొద్దీ వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారండి. రోజులు గడుస్తున్నాయి, టైం గడుస్తుంది, ఎన్నో జరిగిపోతున్నాయి జీవితంలో, చాలా వరకు జరిగిపోతున్నాయి. లైఫ్ ముందుకెళ్తుంది. చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరిగిపోతున్నాయి. నాకు మాత్రం నేను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నా విషయంలో నేను అలా స్టక్ అయిపోయి ఉన్నాను. సో ఇంకా నా పార్ట్నర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ అండి. ఇక్కడ ఏంటి జడ్జిమెంట్. ఇక్కడ జడ్జిమెంట్ అంటే ఏంటి, వీళ్ళు మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి నిర్ణయాలు తీసుకోవాలనే ప్రయత్నం చేయడం. సో కాలం ముందుకు వెళ్ళిపోతుంది, ప్రయత్నం మాత్రం జరగట్లేదు. నేను అక్కడే ఉన్నాను, నా పార్ట్నర్ నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, ఇక్కడ నేను నిర్ణయం తీసుకోలేదు. నేను ఎటు కాకుండా ఇక్కడ ఇద్దరం కూడా అలా స్టక్ అయిపోయి ముందుకెళ్ళే ప్రయత్నం చేసి యాక్చువల్గా సక్సెస్ అవుతుందండి. అంటే ఏంటి,
మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. బట్ మీరు ఎంతసేపు సొల్యూషన్ వైపు ఆలోచించట్లేదు. మీకు జరిగిపోయిన ఆ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతున్నాను, కానీ నేను సొల్యూషన్ గురించి ఆలోచించట్లేదు. అంటే నేను నా పార్ట్నర్ కలిసి ఉండడానికి ఎలా చేస్తే మరి నా సమస్య పరిష్కారం అవుతుంది దాని గురించి నేను ఆలోచించకుండా నేను ఎందుకు ఇంకా ఇట్లా ఓవర్ థింక్ చేస్తున్నాను, ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని చెప్పేసి మీ గురించి చాలా వరకు అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అట్రాక్షన్ అయితే మీ వైపు కనిపిస్తుంది. మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. అంటే మిమ్మల్ని మిస్ చేసుకోవద్దన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. అండ్ మీతో ఉంటేనే వీళ్ళకి జీవితం బాగుంటుందనే ఆలోచనలు. ఎందుకంటే ఇక్కడ ఆగిపోయారండి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయారు. ఇక్కడ మీరు కూడా ఆగిపోయారు, ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఆగిపోయారు. సో ఈ ఆలోచనలతోనే గడుపుతూ కూడా మీ పార్ట్నర్ కూడా గడుపుతున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ అంటే సింపుల్ అండి. ఇక్కడ జడ్జిమెంట్ అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీకు ఏ విషయాలు చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీతో సంబంధం లేదు, మీకు అసలు చెప్పలేదు, మిమ్మల్ని బ్లాక్ చేసేసారు, మీ నంబర్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీకు మీ పార్ట్నర్కి చివరిలో జరిగిన సంఘటనలు మాత్రమే మైండ్లో పెట్టేసుకొని బయటకు వచ్చేసారు. వీళ్ళ ఓన్ డెసిషన్స్ వీళ్ళు తీసుకున్నారండి. ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఈక్వల్గా ఉండాల్సిందంటే మీతో ఎప్పుడైతే బ్లాక్ చేశారు బిఫోర్ ఏదైతే జరిగిందో అక్కడ వీళ్ళు ఏదో ఒక విషయాన్ని తేల్చుకొని బయటపడినా సరిపోయేది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏది చేయలేదు, అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా కోపంతోనో లేకపోతే మీ మీద మిమ్మల్ని ఎలాగైనా సాధించాలన్న ఉద్దేశంతోనో లేకపోతే వేరే పర్సన్కి ఎవరికైనా అట్రాక్ట్ అయిపోయో ఏదో చేసి వీళ్ళైతే మీకు చెప్పకుండా వీళ్ళ జడ్జిమెంట్ వీళ్ళ నిర్ణయం వీళ్ళు తీసేసుకొని వీళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు అదే ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మీతో అసలు కనెక్ట్ అవ్వకుండా, మీతో అసలు ఏం చెప్పకుండా, మీకు అసలు మీ నిర్ణయం ఏంటో కూడా తెలుసుకోకుండా నా జీవితంలో నేను సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను వచ్చేసాను. బట్ ఇక్కడ దానివల్ల నాకు ఒరిగింది ఏం లేదు, అంటే నాకు జరిగింది ఏం లేదు. ఎంతసేపు నేను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. అండ్ ఇక్కడ సరే నేను సంతోషంగా ఉన్నానా, పోనీ అక్కడ ఇప్పుడు వచ్చిన దగ్గర నేను ఏమైనా సంతోషంగా ఉన్నానా, నేను ఇప్పుడు బయటపడి ఈ వీళ్ళతో రిలేషన్షిప్లో నుంచి బయటపడి సంతోషంగా ఉన్నానంటే అది జరగట్లేదు. ప్రయత్నం చేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండడానికి మాత్రం, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ మాత్రం మారట్లేదు. ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. నేను అటు నిర్ణయం తీసుకోలేక ఇటు నిర్ణయం తీసుకోలేక అలా ఆలోచనలతోనే గడుపుతున్నానని చెప్పేసి మీ పార్ట్నర్ కరెంట్ మీ గురించి అనుకుంటున్నారు. అండ్ జడ్జిమెంట్ ఎలా కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈక్వాలిటీ, ఇక్కడ మీ సైడ్ నుంచి కూడా మీ నిర్ణయం కూడా కావాలని చెప్పేసి మీ నిర్ణయాన్ని బట్టి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశాలు కూడా వీళ్ళలో ఫ్యూచర్లో మీరు చూడబోతున్నారండి. ఓకేనా? సో వీళ్ళ ఉద్దేశాలు ఇలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి వీళ్ళవి. మరి నెక్స్ట్ ఈ 1 మంత్ లోపల మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో చూద్దాము. సో దానికంటే బిఫోర్ మీ పార్ట్నర్కి ప్రజెంట్ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మనం ఈరోజు లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మంచి అమావాస్య టైం వస్తుంది కాబట్టి అమావాస్య మూమెంట్ వచ్చినప్పుడు అండి ఆ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషిలో ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ అనేవి వస్తాయండి. సో ఈ నెక్స్ట్ మంత్ వరకు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు మనకు అమావాస్య నుంచి బిఫోర్ నెక్స్ట్ అమావాస్య లోపల మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి మీ పైన అనేది ఓవరాల్గా అండి ఈ మంత్ లోపల మీకు వాళ్ళు ఏ విధంగా ఆలోచనలు చేస్తున్నారు మీ గురించి. లవ్ ఫీలింగ్స్ అండి ఇవి, ఓన్లీ లవ్ ఫీలింగ్స్, ఇక్కడ తిట్టే ఫీలింగ్స్ కాదు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ఎవరికైనా సరే ఏముంటుందండి, ఎంత చెడ్డవాళ్ళు కానీ లేకపోతే ఎంత మీతో రిలేషన్షిప్ డిస్కనెక్ట్ చేసుకున్నా సరే ఆ లవ్ ఫీలింగ్స్ మాత్రం చేంజ్ అవ్వండి. అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి మైండ్లో, ఇమోషనల్గా మైండ్లో అలాగే ఉంటాయి. సో అవి ఎలా ఉండబోతున్నాయి ఈ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ లవ్ ఫీలింగ్స్లో మనం చూద్దాము. అండ్ దానికంటే ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇప్పుడు ఈ లవ్ ఫీలింగ్స్లో కూడా నేను 6 కార్డ్స్ తీస్తాను. ఈ 6 కార్డ్స్లోనండి అన్నీ మీకు రెజనేట్ అవుతాయని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి మనుషులకి డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మీకు ఒక 50% to 60% రెజనేట్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. 50 to 60% అంటే మినిమం మీకు రెజనేట్ అవుతాయండి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, అంటే మీకు జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఏం ఫీలింగ్స్ ఇవి కరెక్టా కాదా మీ పార్ట్నర్ అనేవి మీకు వచ్చే రీడింగ్లో మీకు అర్థమైపోతుంది. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ లవ్ ఫీలింగ్స్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజు నుంచి నెక్స్ట్ అమావాస్య లోపల వీళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా వీళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నేను ఫైనల్గా ఇంకొకసారి చూస్తానండి మీ పార్ట్నర్ యొక్క
కరెంట్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు నుంచి నెక్స్ట్ అమావాస్య లోపల వాళ్ళ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఎమోషనల్గా మీ గురించి లవ్ ఫీలింగ్స్ ఆలోచిస్తుంటారో చూద్దాం. ఐసోలేషన్లో అయితే ఉన్నారండి. నేను చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు చాలా బాధపడుతున్నారు, ఓవర్ థింకింగ్ అయితే చాలా చేస్తున్నారు. ఐసోలేషన్ అంటే అర్థం చెప్తాను. ఇదిగోండి 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ ఓవర్ థింకింగ్ అండి. చాలా చెప్పలేని బాధ అయితే అనుభవిస్తున్నారు మానసికంగా. సో ఇక్కడ ఐసోలేషన్ అంటే ఏంటంటే లీవ్ మీ అలోన్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలలో ఇప్పుడు వాళ్ళకి ఐసోలేషన్లో ఉన్నానంటే ఇప్పుడు వీళ్ళు ఏది కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరండి. ఓకే, ఇప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా, మీరు ఎంత ఫోన్లు చేసినా, ఎంత మెసేజ్లు చేసినా, మీరు ఏం చెప్పినా సరే వీళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఐసోలేషన్లో ఉన్నారని అంటే అర్థం ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. సో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇప్పుడు నాకేం ఇంట్రెస్ట్ లేదు పక్కకు అంటాం కదా, సో అట్లా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. అట్లా అని చెప్పేసి ప్రేమ లేదా అని అంటే ఇప్పుడు చూద్దాం ఏం ప్రేమ ఉందో చూద్దాం. సో ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దామండి. ఐసోలేషన్ కొద్దిగా ఏమంటారండి, ఇది వీళ్ళకి చెప్పలేని బాధ చెప్పాలంటే. ఓకే, ఐసోలేషన్లో ఉంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనగానే లీవ్ మీ అలోన్ అని అంటే ఏంటంటే ఎవరికైనా అండి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మీకైనా సరే అలోన్నెస్ కోరుకుంటారు. అంటే ఒంటరితనమే నచ్చుతుంది. సో ఒంటరిగా ఉండడమే ఇష్టపడతారు. ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా, ఎంతమంది పక్కన ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది కొలీగ్స్ ఉన్నా, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ అలోన్ టైం, వాళ్ళని లోన్లీగా ఉంచడం, వాళ్ళు ఒంటరిగా ఉండడమే ఇష్టపడతారు. అది పర్మనెంట్గా కాదు, ఆ టైం వెళ్ళేదాకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అలోన్గా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అట్లా అని చెప్పేసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు అంటే ఇది పర్మనెంట్ ఫీలింగ్ కాదు. ఎందుకో చెప్తాను ఇక్కడ చూడండి. సో ఈ నెక్స్ట్ 1 మంత్ లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, లవ్ ఫీలింగ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బీ. చూసారా? సో ఇక్కడ ఎలా చేంజ్ అవుతుందంటే ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బే అంటే మళ్ళీ మీతో నేను ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెజర్, లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. ఇవన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. మీ పార్ట్నర్ మనసులో మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఏమంటున్నారు? ప్లెజర్ అంటే నీతో గడిపిన క్షణాలు, అవన్నీ కూడా వాళ్ళు ఎమోషనల్గా ఇప్పుడు చాలా ఐసోలేషన్లో ఉన్నారండి. ఎందుకో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మరి మీకే తెలియాలి మీ పార్ట్నర్ ఎందుకు ఇంత బాధపడుతున్నారో. బట్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. ఓకే, సో మీ ఆలోచనలతోనే వాళ్ళు ఎక్కువగా హ్యాపీనెస్ అనేది పొందుతారు, ప్లెజర్గా ఫీల్ అవుతారు అనేది ఇక్కడ అర్థం. అండ్ టర్నింగ్ పాయింట్, ఇక్కడ ఏమంటున్నారు మీ పార్ట్నర్ అంటే ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. ఓకే, టర్నింగ్ పాయింట్, ఇక్కడ బ్రేకప్ వచ్చింది కదండి. సో ఇక్కడ బ్రేకప్ వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా జరుగుతుంది, మన రిలేషన్షిప్ ఇట్లా ఎండ్ అవుతుంది అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి బాధపడుతున్నారు మీ పార్ట్నర్. లాయల్టీ, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ అండ్ జస్ట్ బీ ట్రూ. లాయల్టీ, మీ పార్ట్నర్ మీ నుంచి ఒక లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అంటే ఇది అందరికీ అవునా కాదా అని అంటే మీకు మీ పరిస్థితులను బట్టి, మీకు మీ పార్ట్నర్కి జరిగిన దూరం, ఎందుకు మీరు సపరేషన్లోకి ఉన్నారు, దానికి ఎవరు కారణం అనేది మీరు అర్థం చేసుకోవాలి. లాయల్టీ కోరుకుంటున్నారు కొద్దిమంది పార్ట్నర్స్. అంటే అందరికీ రెజనేట్ అవుతుందా అంటే నేను ఇందాకే చెప్పా 50 to 60% రెజనేట్ అవుతుంది. ఇది ఎవరికైతే వర్తిస్తుందో అది వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీరు ఎంతవరకు లాయల్గా ఉన్నారో మీరు మీ మనస్సాక్షిని కనుక్కోండి, మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. చూసారు కదా, ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. పేషెన్స్, సో పేషెన్స్గా నీ గురించి నేను ఎప్పటివరకైనా సరే వెయిట్ చేస్తానని చెప్పి మీ పార్ట్నర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసీట్, యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ ఎ చాయిస్. డిసీట్, యువర్ చీటింగ్ ఈజ్ నాట్ అ మిస్టేక్, ఇట్ ఈస్ ఎ చాయిస్. ఇది ఎవరికి వర్తిస్తుందో చూడండి, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకంటే. మీ పార్ట్నర్ కనుక థర్డ్ పార్టీలో ఉంటే ఇది మీకు వర్తిస్తుంది. అంటే మిమ్మల్ని మోసం చేశారు. యువర్ చీటింగ్ ఈజ్ నాట్ అ మిస్టేక్, ఇట్ ఈస్ ఎ చాయిస్.
అంటే ఏంటి, మిమ్మల్ని వీళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీలో ఉన్నారు కదా, ఇది వీళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేసింది కాదు. జస్ట్ ఏంటంటే వీళ్ళు ఇట్ ఈస్ ఎ చాయిస్ అంట. అంటే ఒకటండి, కొద్దిమంది కనుక మిమ్మల్ని చీట్ చేసి ఉంటే కనుక మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, మీతో నేను మిమ్మల్ని ఒక చాయిస్ కింద చూసారంట. ఇట్ ఈస్ నాట్ మిస్టేక్. ఓకే, యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈస్ ఎ చాయిస్. అంటే ఏంటి, మిమ్మల్ని ఒక చాయిస్ కింద చూసారండి, అందుకనే మిమ్మల్ని మోసం చేశారని చెప్తున్నారు కొద్దిమంది. అండ్ కొద్దిమంది వేరే రిలేషన్షిప్లో ఉన్నారు అని అనుకోండి. సో వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు నాకు ఒక చాయిస్ మాత్రమే, బట్ యు ఆర్ మై పర్సన్ అని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎవరెవరికైతే వర్తిస్తుందో ఈ ఫీలింగ్స్ అవి మీరు అర్థం చేసుకోండి. సో లాయల్టీ, ఫ్రెష్ స్టార్ట్, పేషెన్స్, డిసీప్ట్, ఓకే, టర్నింగ్ పాయింట్, అండ్ ఇక్కడ ప్లెజర్. అంటే ఈ 1 month లోపల ఇవన్నీ ఫీలింగ్స్ ప్లస్ వీళ్ళు ఎనీవే అండి, ఓవరాల్గా మాత్రం మీ ఆలోచనలతోనే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు, ఓకే, హీల్ అవుతారని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. ప్రజెంట్ మాత్రం చాలా ఐసోలేషన్లో అయితే కనిపిస్తున్నారండి చాలామంది పార్ట్నర్స్. ఐసోలేషన్ అంటే వాళ్ళు కొంచెం ప్రైవసీ కోరుకోవడం అనమాట. ఇప్పుడు ఎవరితో కూడా మాట్లాడే ఇష్టం లేదు, ఎవరితో ఉండే ఇష్టం లేదు, వాళ్ళు ఓన్లీ ఎలోన్నెస్ కోరుకుంటున్నారు. అంటే లోన్లీనెస్గా ఉండాలి, ఒంటరిగా ఉండాలనికే ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్. సో ఇదండి. సో ఇక్కడ ఒక్కటి మనం చూద్దాము, ఈ 1 month లోపల మీ పార్ట్నర్ యొక్క మీ యొక్క రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ 1 monthలో. ఓకే, మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుందండి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఉండాలని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు కోరుకునేది లోన్లీనెస్. ప్రస్తుతం వాళ్ళు ఎవరితో కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు, మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా జస్ట్ చేయాలంటే చేస్తున్నారు తప్ప వాళ్ళ మనసు మాత్రం మనసులో లేదండి. ఆలోచన మీతో జరిగిన ఇష్యూస్ వల్ల వాళ్ళు కొంచెం కాదు చాలా డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ ఈ 1 month లోపల మీకు మీ పార్ట్నర్కి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో చూద్దాం. ఈ అమావాస్య నుండి నెక్స్ట్ అమావాస్య లోపల మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. 4 of Swords అండి. నేను మధ్యలో నుంచి అయితే తీస్తాను, చూద్దాము మీకు మీ పార్ట్నర్కి ఈ అమావాస్యలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఈ అమావాస్య లోపల నెక్స్ట్ అమావాస్య లోపల మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు 4 of Swords అయితే వచ్చిందండి. చాలామంది బాధపడుతున్నారు, ఇక్కడ చీటింగ్ ఏదో జరిగిందని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక్కడ మనకు ఒకటైతే పోయిందండి, ఇక్కడ ఒకటి ఫ్లేమ్. సో ఇక్కడ రెడ్ ఫ్లేమ్ ఉందంటే చాలా ఫ్రస్ట్రేషన్లో అయితే కనిపిస్తున్నారు మీ పార్ట్నర్. ఈ అమావాస్య మొత్తంలో కూడా కొంచెం రెడ్ ఫ్లేమ్ అని అంటే మనకి ఐ థింక్ అంత పాజిటివ్గా ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఈ కార్డ్స్లో చూస్తే మనకు తెలుస్తుందండి. సో ఈ 1 monthలో మీ పార్ట్నర్ మనసులో ఎలా ఉందో చూద్దాం. చెప్పాను కదా, చాలా డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తున్నారు, ఎమోషనల్ కూడా వస్తున్నారు. 7 of Swords ఉంది అండ్ King of Wands. సో ఇక్కడ 2 of Swords అండి. సో ఈ 1 monthలో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా స్టక్ అయిపోయారు. మీ పార్ట్నర్ మీరు ఎట్లా స్టక్ అయిపోయారు ఎమోషనల్గా, వీళ్ళు కూడా బాధపడుతున్నారండి, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఐసోలేషన్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు వీళ్ళు. ఐసోలేషన్లో అంటే ఒంటరితనంలో ఫీల్ అవుతున్నారు. సో ఈ ఒంటరితనంలో ఆలోచనలు కూడా రావట్లేదు వీళ్ళకి, ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, ఆలోచనలతోనే గడపడం జరుగుతుంది. ఎమోషనల్గా చాలా ఇంకా రేపు ఎల్లుండి ఇవి అమావాస్య టైంలో నెక్స్ట్ 3 daysలో ఇంకా చాలా ఎమోషన్స్ చాలా బయటకు వస్తాయండి, చాలా బాధపడటం జరుగుతుంది. మీలో కూడా చేంజెస్ వస్తాయి చూడండి. సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు కూడా బాధపడుతుంటారు, మీరు కూడా బాధపడుతుంటారు. ఈ 2-3 days మాత్రం చాలా స్ట్రాంగ్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు మీ పార్ట్నర్కి. ఆ స్టక్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది కూడా, మీకు కూడా కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు కూడా అలాగే ఆలోచించుకుంటారండి, ఏం నిర్ణయం తీసుకుని మీకు అర్థం కాదు, ఎందుకు ఈ పర్సన్ ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, లేదనంటే వీళ్ళు అసలు వస్తారా రారా, వీళ్ళు అసలు కాల్ చేస్తారా లేదా, మెసేజ్ చేస్తారా లేదా, అట్లా మీరు ఎట్లా అయితే బాధపడుతుంటారో వాళ్ళు కూడా అదే బాధలో ఉన్నారు, చాలా ఐసోలేషన్లో ఉన్నారండి. ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇవి ఎందుకు అవుతుందంటే పెరుగుతుందన్నమాట మనకి అమావాస్య టైంలో, ఈ ఒంటరితనంలో ఇంకా ఎక్కువ ఆలోచనలు పెరుగుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి King of Cups. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారండి, లైక్ ఎమోషనల్ ఇక్కడ నుంచి బయటపడదాం అంటే, ఈ ఐసోలేషన్ నుంచి బయటపడదాము, ఈ అన్నీ చాలా అనుకుంటున్నారు కానీ
అవ్వట్లేదు, కోపం తగ్గట్లేదు, ఫ్రస్ట్రేషన్ తగ్గట్లేదు. చూసారు కదా ఇక్కడ. సో ఈ కోపము ఇవి ఇంకా ఎవరైనా మాట్లాడినా కూడా ఇట్లా బుస కొడతారంటారు కదా, అంత కోపంలో ఉన్నట్టున్నారు మీ పార్ట్నర్. సో ఇది టెంపరరీ అండి, మీరేం ఇదవ్వద్దు, లైక్ ఇట్ విల్ చేంజ్. బట్ ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న మీకు జరిగిన ఆ సిచ్యువేషన్లలో ఈ విధంగా పరిస్థితులు అయితే వచ్చాయి, కానీ తప్పకుండా చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అని అంటే మీ పార్ట్నర్ ఎమోషనల్ నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు, మళ్ళీ పాజిటివ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు. సో నెక్స్ట్ ఈ మంత్ లోపల వాళ్ళు ఖచ్చితంగా అండి నిదానంగా బయటపడతారండి ఈ ఐసోలేషన్ సిచ్యువేషన్ నుంచి, ఈ ఒంటరితనం నుంచి వీళ్ళు బయటపడుతూ వస్తుంటారు నిదానంగా ఈ 1 మంత్లో. అండ్ ఇక్కడైతే 7 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీ పార్ట్నర్ కొంచెము మోసపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. చాలామంది ని నమ్మి, సో కొద్దిమందిని నమ్మడమో, లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడమో, మిమ్మల్ని మీ పార్ట్నర్ని దూరం చేసే పర్సన్స్ గురించి వాళ్ళు తెలుసుకోవడమో, ఎందుకు ఇలా చేశానని చెప్పేసి అయితే బాధపడటం అయితే జరుగుతుందండి. ఎందుకంటే కొన్ని విషయాలండి గ్రడ్జెస్ అంటాం కదా, సో ఆ గ్రడ్జెస్ పెట్టుకొని, లేకపోతే ఏదో విషయాలను పట్టుకొని ఊగడం, సో వాటినే మనసులో పెట్టుకొని బాధపడటం, సో మీరే తప్పు చేశారని అనుకోవడం, మీరు మోసం చేశారని అనుకోవడం, ఇట్లాంటి థాట్స్ అనమాట. లాయల్గా లేరు మీరు, లేకపోతే మిమ్మల్ని నమ్మలేను, మీ పైన నాకు ట్రస్ట్ లేదు, ఇట్లాంటివి అనుకుంటాం కదా. సో అలాంటి ఆలోచనలతోని వీళ్ళు ఇంకా కొన్ని రోజులైతే 7 ఆఫ్ స్వార్డ్స్, నేను మోసపోయానని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం, లేదంటే వేరే పర్సన్ ద్వారా వీళ్ళు మోసపోవడం, ఓకే, లేదంటే వీళ్ళు రియలైజ్ అవ్వడం, మిమ్మల్ని మోసం చేశారని వాళ్ళు రియలైజ్ అవ్వడం, ఏదో మోసం, చీటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది పాజిటివ్ చేంజ్ అండి. చెప్పాను కదా, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మళ్ళీ ఫుల్ మూన్ వచ్చే లోపల ఇక్కడ స్టార్టింగ్లో ఎలా ఉందో చూడండి, ఇదిగోండి, ఇది ఫుల్ మూన్ అంటే ఇప్పుడు మనకి అమావాస్య వస్తుంది కదా, ఆ నెక్స్ట్ 3-4 డేస్ నుంచి ఇట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. బట్ ఎట్ ద ఎండ్ మీకు బిఫోర్ అమావాస్య ఫుల్ మూన్ అంటే మీకు మళ్ళీ పౌర్ణమి టు అమావాస్య, మళ్ళీ నెక్స్ట్ వచ్చే అమావాస్య లోపల కంప్లీట్ బ్రైట్నెస్ అనమాట. అంటే అర్థం ఏంటంటే చేంజెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చూసారు కదా. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ కంప్లీట్గా వాళ్ళలో చేంజెస్ రావడం, అంటే ఆలోచనలలో చేంజెస్ రావడం, పాజిటివిటీ అనమాట. ఇక్కడ ఎంత ఐసోలేషన్లో ఉన్నారో, ఇక్కడ ఎంత బాధపడుతున్నారో, ఇక్కడ ఎంత ఓవర్ థింక్ చేస్తున్నారో ప్రజెంట్ 3 డేస్ నుంచి, ఇప్పటి నుంచి కమింగ్ టు నెక్స్ట్ అమావాస్య లోపల ఈ విధంగా వాళ్ళు మారుతారండి. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ అండి, టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్, ఓకే. ఎప్పుడు అలాగే ఉండదు, మార్పులు వస్తాయి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే అదేనండి అర్థం. సో ఇక్కడ పాజిటివ్గా మళ్ళీ మీకు ఏదో మెసేజ్ చేయడం, మీకు కాల్ చేయడం, వేరే వాళ్ళ ద్వారా మీకు ఒక కమ్యూనికేషన్ చేయడం, బట్ కంప్లీట్గా అయితే వీళ్ళలో మార్పు అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్, ఇక్కడ మ్యారేజ్ సంథింగ్, వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్, అంటే ఒక పాజిటివ్ చేంజ్, కంప్లీట్ పాజిటివ్ చేంజ్ అండి. అంటే అంతకుముందు మీతో ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా ఉండాలని మీరు కోరుకునేదే మళ్ళీ జరగబోతుంది. మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా, ఓకే. సో ఇది ఏంటంటే స్టక్ ఎనర్జీ నుంచి ఇంత దూరం రావడం అనమాట. సో ఫస్ట్ ఎలా ఉన్నారు, స్టక్ అయి ఉన్నారా ప్రస్తుతం, అవునా కదా. సో ఆలోచనలలో కంప్లీట్గా ఎటు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ బిఫోర్ అమావాస్య వాళ్ళలో చేంజెస్ ఎట్లా వస్తాయి, మళ్ళీ వీళ్ళు లాంగ్ టర్మ్ ఒక మంచి ఎమోషనల్ అటాచ్మెంట్, అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ మీతో ఏర్పడటం, మళ్ళీ మీతో రావడం, మీతో ఉండడం, ఓకే. థర్డ్ పార్టీ ఎనర్జీస్లలో ఉన్నా సరే వీళ్ళు ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి బయటపడటం, ఇట్లా కొంచెం చేంజెస్ అయితే వస్తాయండి మీ పార్ట్నర్లో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఫ్యూచర్లో 100% ఉండదండి, క్లియర్గా ఇక్కడ మీకు అర్థమైపోయింది కూడా, అవునా కదా. సో ఇక్కడ కంప్లీట్గా మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది జస్ట్ సింపుల్గా మనము చాలా ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ మీకు రీయూనియన్ ఈ 1 మంత్ లోపల ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ 1 మంత్ లోపల మీ పార్ట్నర్ నుంచి రీకన్సిలేషన్ ఆర్ ఎనీ కాల్, మెసేజ్, సంథింగ్ వస్తుందా లేదా చూద్దాం, ఓకే. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ బిఫోర్ అమావాస్య లోపల రిలేషన్షిప్లో రీయూనియన్ అనేది ఉంటుందా, వీళ్ళ పార్ట్నర్ వీళ్ళకి ఫోన్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేయడమో, లేకపోతే వాళ్ళని మళ్ళీ మీట్ అవ్వడం ఏమైనా జరుగుతుందా. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎస్, అఫ్ కోర్స్. చూడండి సేమ్ కార్డ్ కదా, అంటే ఏంటి, ఇందాక మనకి ఇందులో వచ్చింది చూసారు కదా. సో ఇక్కడ ఏంటండి 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, ఇక్కడ ఏముంది
10 ఆఫ్ కప్స్ అంటే అమావాస్య లోపల మీ పార్ట్నర్లో ఇలాంటి మార్పులే, సేమ్ మార్పులే వస్తాయి. అంటే మెయిన్గా బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది. అంటే అర్థం ఏంటంటే మీరు కోరుకున్న మార్పు అండి. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు వస్తుంది. ఈ మార్పు రావడం కోసం మీరు ఎలాంటి అఫర్మేషన్ చేయాలో కూడా మీకు ఇస్తాను. ఈ 1 మంత్లో మీ లైఫ్లో చేంజెస్ రావాలంటే ఏ విధంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మరి మీ పార్ట్నర్తో రీకన్సిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. టెంపరెన్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ద చారియట్ కార్డ్. సో క్లియర్ కదా. సో ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. టెంపరెన్స్ అంటే ఇక్కడ కర్మ చేంజ్ అండి. సో ఇక్కడ కర్మ చేంజ్ అవుతుంది, మీ పార్ట్నర్లో మార్పులు వస్తున్నాయి. మీ పార్ట్నర్ మెచ్యూర్డ్గా ఆలోచించి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్, ఈ ఐసోలేషన్, ఇప్పుడు ప్రస్తుతం పడుతున్న ఈ ఓవర్ థింకింగ్ బాధల నుంచి బయటపడతారండి. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ మంత్ లోపల బయటపడతారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని చాలా ఎమోషనల్గా మిస్ అవుతున్నారని అంటే మీకు వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసులో వచ్చేస్తుంది అనమాట. లైక్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కలవాలి, మీ వాల్యూ తెలుసుకోవడము, మిమ్మల్ని ఎమోషనల్గా దగ్గర అవ్వాలని అనుకోవడము. ఓకే, మీ ప్రేమ కోరుకోవడం అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ద చారియట్ కార్డ్. ద చారియట్ కార్డ్ అంటే ఇక్కడ కంప్లీట్లీ వాళ్ళు ఏంటంటే జడ్జ్ చేసుకుంటారండి, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం అనమాట. సో ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి మళ్ళీ మీతో రీయూనియన్ అనేది కోరుకోవడం, ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకోవడం, న్యూ స్టార్ట్ అనమాట. అంటే అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి ఫస్ట్ మీతో కలిసి జీవితాంతం కలిసి ఉండాలని ఆలోచనలు చేయడం. సో ఇక్కడ ద మూన్ కార్డ్ అంటే ఇప్పుడు వీళ్ళు చాలా బాధపడుతున్నారు కదా. ద మూన్ అంటే ఏంటంటే నౌ ద అమావాస్య మూమెంట్ లోపల వీళ్ళు పడే బాధన, వేదన ఈ 3 days లోపల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఈ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళు జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. సో జస్టిస్ కోరుకోవడం అంటే ఏంటంటే న్యాయం, అంటే ఇద్దరికి న్యాయం జరిగేలాగా మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా అవ్వాలని ఒక న్యాయం కోరుకోవడం అంటే వాళ్ళు ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు, ఈక్వాలిటీ అనేది కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ జరిగిన ఈ గొడవలకి, ఈ సిచ్యువేషన్లకు అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలి. చాలా ప్యాషనెట్గా మీ జీవితంలోకి వస్తున్నారు మీ పార్ట్నర్. ఓకే, చాలా ప్యాషనెట్గా అంటే చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్గా ఐసోలేషన్ నుంచి మీ దగ్గరికి హ్యాపీగా రావడం అనేది జరుగుతుంది ఈ 3 days లోపల. అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ 3 days అమావాస్య లోపల మీకు జరిగే చేంజెస్, మీ లైఫ్లో మీకు జరిగే చేంజెస్. సో ఇక్కడ మీకు మంచి ఒక మేనిఫెస్టేషన్ ఏదంటే ఇది 369 అఫర్మేషన్ ఒకటి చెప్పబోతున్నానండి మీకు. 369 అఫర్మేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ ఏదైనా సరే మీరు అనుకోండి. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మీరు యూనివర్స్ని ప్రే చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనది అయితే తప్పకుండా మనకే వస్తుంది. ఇది ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ ఇవైతే చేస్తున్నామో ఇవన్నీ చేసేటప్పుడు కూడా మీకు యూనివర్స్ పైన ఒక నమ్మకం ఉండాలి. యూనివర్స్ నాకు తప్పకుండా నాది అయితే నాకు దక్కిస్తుంది. అంటే ఈ పలానా పర్సన్ గురించి మీరు వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు, రావాలని అనుకుంటున్నారు, ఇవైతే ఏదైతే డిజైర్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వడానికి మీరు యూనివర్స్ని స్ట్రాంగ్గా నెగిటివ్ నుంచి కంప్లీట్ పాజిటివ్లోకి రావడానికి మీరు చాలా ప్రే చేస్తుంటారు కదా. ఆ మేనిఫెస్టేషన్ కానీ అఫర్మేషన్ కానీ ఏదైనా సరే మీరు చేసేటప్పుడు యూనివర్స్ పైన మీరు నమ్మకం ఉంచండి. ట్రస్ట్ ద యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఇది జరగాలి ఖచ్చితంగా అనే దానికంటే కూడా నాదైతే ఖచ్చితంగా నా లైఫ్లోకి వస్తుంది అనేది కూడా మీరు నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. ఓకే, ఈ 1 month లోపల మీరు చేయండి. ఒక లిమిట్ పెట్టుకోండి, ఈ టైం లోపల ఈ అఫర్మేషన్ నేను చేస్తాను, ఈ టైం లోపల కనుక నాకు జరగకపోతే ఇంకా నేను ఈ నా పర్సన్ కాదు అని చెప్పేసి యూనివర్స్ డిసైడ్ చేశారు కాబట్టి నేను నా జీవితంలో నేను హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ని ఇంకా నేను పక్కన పెట్టేస్తానని ఒక నిర్ణయం కూడా మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలండి. ఎందుకంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మన జీవితంలో ఏదొచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. కానీ నాకు ఇదే కావాలి, నేను ఇదే జరగాలి, నాకు ఇవే కావాలని కూర్చోవద్దండి. ఒక లిమిట్ తీసుకోండి, ఆ టైం లిమిట్ పెట్టుకొని సీరియస్గా మీరు యూనివర్స్ని కోరుకోండి. మీకు గనక మీదైతే ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. సో అది మీదా కాదా అనేది కూడా నేను ఎస్ఆర్ నో కార్డులో కూడా నేను లాస్ట్కి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ డిజైర్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుందా లేదో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే
ఇందులో మీకు ఎస్ అని వచ్చిందనుకోండి, నేను చెప్తాను అది. ఇది మనం ఏమంటామంటే పెండులం రీడింగ్ అంటాం. సో ఈ పెండులం రీడింగ్లో ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ నో ఉంది కదా. సో ఇన్ కేస్ ఈ డిజైర్ మీరు కంప్లీట్గా చేస్తే యూనివర్స్ మీకు ఈ పర్సన్ని ఇస్తుందా లేదా, ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. నో అంటేనేమో అవ్వదని అర్థం, చేయనవసరం లేదు. ఎస్ అవుతుంది అనుకుంటే ఎస్ అని వస్తుంది. సో మీరు చేయొచ్చు. ఎందుకంటే అన్నెసెసరీ ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ కాబట్టి ముందే చెప్పేస్తే బెటర్ కదా. మీరు చేసి అయ్యే నాకు అవ్వలేదు, ఇదంతా వేస్ట్, ఇదంతా డ్రామా, ఇది అది అనుకోకుండా మీకు అవుతుందా లేదా అని కూడా నేను చెప్తానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అమావాస్య బాగా క్లియర్గా వినండి. మీరు వీలవుతే కనుక మీరు పడుకున్నప్పుడు ఎప్పుడో మీరు చక్కగా కళ్ళు మూసుకొని వినండి, ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకవేళ వీడియో మీరు డే టైంలో చూస్తే కనుక ప్లీజ్ ట్రై టు లిజన్ దిస్ కంప్లీట్ వీడియో వెన్ యూ ఆర్ స్లీపింగ్. మీరు పడుకునే ముందు కూడా చూడండి, ఎందుకంటే రేపటి నుంచి అమావాస్య స్టార్ట్ అవుతుంది కదా. నేను అందుకని ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను, సో దట్ యూ కెన్ స్టార్ట్ టుమారో ఫ్రమ్ ద మార్నింగ్. ఓకే, ఈ అఫర్మేషన్ చాలా బ్యూటిఫుల్ అఫర్మేషన్ అండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు ఏ అఫర్మేషన్ కానీ మేనిఫెస్టేషన్ కానీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని అంటే ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ అండి. సో అందుకని మీకు ఇక్కడ అలా మీకు చెప్పాను కదా, మీకు యూనివర్స్ ఏమి ఇచ్చారండి, ఫస్ట్ ఏంజల్ ఆన్సర్స్లో ట్రస్ట్. ఓకే, ఫస్ట్ మీరు ఏదైతే డిజైర్ మీరు కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో, మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ఈ అఫర్మేషన్ మీరు ఏదైతే చేయబోతున్నారో దానికి యూనివర్స్ని మీరు ట్రస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రిక్వైర్ ట్రస్ట్. అండ్ ఈ ట్రస్ట్ కూడా మీకు ఏం కావాలని మీరు డిజైర్ కోరుకుంటున్నారు, మీ పార్ట్నర్ నుంచి రొమాన్స్, రైట్? మీ పార్ట్నర్ నుంచి రొమాన్స్ అంటే ఏంటి, రీయూనియన్, రీకన్సిలేషన్, ఫోన్ మెసేజ్, ఆర్ అంతకుముందు ఎంత ప్రేమగా ఉన్నారో ఆ ప్రేమ, ఆ ఇంటిమసీ, ఆర్ వాట్ ఎవర్ యువర్ డిజైర్. సో ఆ డిజైర్ మీకు ఫుల్ఫిల్ కావాలనే కదా మీరు కోరుకుంటున్నారు. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ట్రస్ట్ ద యూనివర్స్. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ హ్యావ్ టు ట్రస్ట్. అండ్ ఫర్గివ్నెస్ అండి, ఇక్కడ మీకు ప్రేమ కోరుకుంటే మీ పార్ట్నర్ని మీరు క్షమించాలి. ఫస్ట్ మనసులో క్షమించుకోవాలి, అంటే వాళ్ళ మీద కోపం ప్రదర్శించకుండా. రియల్లీ మీకు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి, రీకన్సిలేషన్ కావాలంటే ఫస్ట్ ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కూడా మీకు మంచి చేంజెస్ వస్తాయని యూనివర్స్ చెప్తున్నారు. చూద్దాము రిలేషన్షిప్ పరంగా. సో దానికంటే బిఫోర్ మీకు ఒకటి అమావాస్య రోజు మీకు నేను చెప్పే దాంట్లో అఫర్మేషన్లో, నేను ఎనీ టైం మీకు అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్ని అఫర్మేషన్స్ చెప్పినా సరే మీరేంటంటే ఒక్క అఫర్మేషన్కి స్టిక్ అయిపోండి. నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి నేను అఫర్మేషన్స్ ఇస్తున్నాను, అన్నీ కూడా ఫాలో అవ్వద్దు ప్లీజ్, ఒకటే ఫాలో అవ్వండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ మీకు అది అఫర్మేషన్ కంప్లీట్ అయి ఉంటే కనుక ఈ అఫర్మేషన్ మీరు ఇది స్టార్ట్ చేయండి. ఇది ఇప్పుడు అమావాస్య నుండి నెక్స్ట్ అమావాస్య వరకు కూడా మీరు ఇది చేయొచ్చండి. సో ఇది అలా పెట్టుకోండి. లేదనంటే మీ డిజైర్కి ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఇప్పుడు మీ డిజైర్ అని అంటే ఇప్పుడు మీరు ఒక విషయం జరగాలని అనుకుంటున్నారండి, వెదర్ క్యారీర్లో కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్లో కానివ్వండి, ఏదైనా సరే మీకు గోల్ ఏదైతే ఉందో, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నారు ఎగ్జాంపుల్. సో ఇలాంటివండి. సో ఇది ఏదైతే డిజైర్ అండి. సో ఈ డిజైర్ ఏదైతే ఉందో దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఆ టైం లిమిట్ వరకు మీరు కంటిన్యూగా చేయండి. అదర్వైజ్ ఈ అమావాస్య నుంచి బిఫోర్ నెక్స్ట్ అమావాస్య వరకు అయితే టైం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది నేనైతే అఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు. సో మనం ఎప్పుడైనా సరేనండి బిగిన్ చేసేటప్పుడు ఇన్ఫినిటీ మార్కు వేసుకోండి. ఓకే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అనేది ఏంటంటే ఇది లవ్ సింబల్ అండి. సో ఈ లవ్ సింబల్ అంటే ఏంటంటే ఇన్ఫినిటీ, మీరు ఎలాగైతే దూరం అయ్యారో అలాగే మళ్ళీ దగ్గరికి అవ్వడం, దాన్ని మనం ఇన్ఫినిటీ సింబల్ అంటాం. సో ఈ ఇన్ఫినిటీ సింబల్తోనే ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ట్రై టు రైట్ ఇన్ఫినిటీ సింబల్, సో దట్ మీకు మీ పార్ట్నర్కి రీయూనియన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు మీ చేతిలో పెన్ ఉంది ఏముంది అని అన్నా సరే ఇలాగా ఇన్ఫినిటీ సింబల్ వేసుకోండి. ఓకే, ఇన్ఫినిటీ అంటే రీయూనియన్ అండి. సో ఈ రీయూనియన్ మీ పార్ట్నర్ నుంచి మీరు కోరుకుంటున్నారు కదా, మ్యాక్సిమం లవ్ సింబల్ అది. సో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఈ అమావాస్య నుండి నెక్స్ట్ అమావాస్య వరకు మీరు ఏం చేయాలంటే 3, 6, 9 3, 6 and 9. ఓకే, 3, 6, 9 లవ్ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలి. 3, 6, 9 లవ్ మెథడ్. రాశాను కదా 3, 6, 9 లవ్ మెథడ్. ఓకే, అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తానండి. 3, 6, 9 లవ్ మెథడ్ అంటే మీరు ఏదైనా సరే ఒక అఫర్మేషన్ డిజైర్
మీరు ఒక డిజైర్ మీకు మనసులో ఒక డిజైర్ ఉంది, అంటే ఒక కోరిక ఉంది. సో ఆ కోరిక మీకు ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ 369 లవ్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు. అంటే ఏంటంటే 3 టైమ్స్ అ డే, 3 టైమ్స్, 6 టైమ్స్ అండ్ 9 టైమ్స్ ఇన్ ఏ డే. అంటే ఏంటంటే మీ డిజైర్, మీ అఫర్మేషన్, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో అది ఒక రోజులో ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి 3 టైమ్స్ మీరు అఫర్మేషన్ రాసుకోండి, మేనిఫెస్టేషన్ రాసుకోండి. 6 అంటే 6 టైమ్స్, అంటే 6 సార్లు మీరు ఆఫ్టర్నూన్ అంటే డే టైంలో రాసుకోండి. నెక్స్ట్ 9 టైమ్స్, 9 టైమ్స్ మీరు ఈవినింగ్ నుండి నైట్ లోపల ఎప్పుడైనా చేసుకోండి. బట్ మీరు ఎప్పుడు అంటే 3 టైమ్స్ ఇన్ ఏ డే అనమాట. 3 టైమ్స్ ఇన్ ఏ డే, దట్టు 3 టైమ్స్ రాసుకోవాలి మీ అఫర్మేషన్ మార్నింగ్, 6 టైమ్స్ రాసుకోవాలి అఫర్మేషన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద డే టైమ్, అండ్ 9 టైమ్స్. ఓకే, 9 టైమ్స్ ఈవినింగ్ నుంచి నైట్ లోపల మీరు ఎప్పుడైనా. బట్ ఎప్పుడు చేసుకున్నా సరేనండి, ఈ అఫర్మేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ ఏ టైంకి అయితే మీరు మొదలు పెట్టారో అదే టైంకి డైలీ మొదలు పెట్టండి. అంటే అదే టైంకి డైలీ చేయాలండి, టైమింగ్స్ మార్చకూడదు. ఓకే, సో టైమింగ్స్ మార్చకుండా సేమ్ టైంలోనే మీరు చేయాలి. అండ్ ఎప్పుడు అంటే మీరు ఎప్పుడు చేసినా ఒకటే టైంలో చేయాలండి, మర్చిపోద్దు, ఆ విషయం మర్చిపోద్దు. సో ఇక్కడ మీరు అఫర్మేషన్ మీరు ఏం చేయాలో నేను ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో ఇది ఎప్పుడు మీరు ఈ అఫర్మేషన్ చేసినా కూడా మీ మైండ్ఫుల్గా చేయాలండి. మైండ్ఫుల్గా అంటే ఏంటి, మీరు జస్ట్ అఫర్మేషన్ రాయాలంటే రాయొద్దు. 3 టైమ్స్ రాయాలి కాబట్టి రాసేసాను, 6 టైమ్స్ రాయాలి కాబట్టి రాసేసాను, 9 టైమ్స్ కాబట్టి రాసేసాను, అయిపోయింది, నా డిజైర్ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది కాదు. ఇందులో చాలా మంచి ఇది ఉంది. ఇది ఏ విధంగా చేయాలో ఈ అఫర్మేషన్ కంటే బిఫోర్ మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తున్నాను. సో ఇప్పుడు రేపు అమావాస్య అనేది మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే అండి, ఫస్ట్ మనము ఏ అఫర్మేషన్ కానీ ఏదైనా చేయాలంటే మనము యూనివర్స్కి అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే మనము మన యూనివర్స్తో అలైన్ అవ్వడం అంటే కలవడం, మన సోల్ అనేది యూనివర్స్కి కలవాలండి, అంటే కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఈ కనెక్షన్ రావాలంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వేర్ యూ కెన్ కనెక్ట్ విత్ ద యూనివర్స్. అంటే మీ డిజైర్స్ మీకు ఫుల్ఫిల్ అవ్వాలి, మీ ఎనర్జీస్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే మెడిటేషన్లో మాత్రమే మీరు అనుకున్నది అనేది చేయగలుగుతారండి. ఓకేనా? సో మీరు అనుకున్నది జరగాలి అంటే ఖచ్చితంగా మీరు యూనివర్స్కి అలైన్ అవ్వాలి, మీ సోల్ యూనివర్స్తో అలైన్ అవ్వాలి. అది మెడిటేషన్ ఎలా చేయాలంటే, మీరు ఎప్పుడైనా సరేనండి నేల మీద కూర్చొని, అంటే మీరు ఏసీ చైర్స్లలో అక్కడిక్కడ కూర్చోకుండా చక్కగా మీరు నేల మీద కూర్చోవాలి. అండ్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా శ్వాస మీదనన్నా మీరు పెట్టండి, లేదనంటే మీరు ఏదైతే అఫర్మేషన్ మీరు అనుకుంటున్నారో దాని మీద అయినా సరే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒకవేళ మీకు ఇది పెట్టకుండా, మీరు ఈ మెడిటేషన్ చేయకుండా మీరు ఈ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మాత్రం జరగదండి, ఖచ్చితంగా జరగదు. సో ఈ మొత్తం ఈ మెథడ్కి, ఈ మెడిటేషన్కి మీరు మినిమం ఒక 3 to 5 మినిట్స్ అట్లీస్ట్ మీరు స్పెండ్ చేయండి. అట్లీస్ట్ 5 మినిట్స్ అండి, ఇన్ ఏ డే కానీ ఆఫ్టర్నూన్ అండ్ నైట్. మెడిటేషన్లో మీరు విజువలైజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో డిజైర్, అది జరిగితే మీరు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారో ఫ్యూచర్లో అది మీకు ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు లవ్ చేస్తున్న వ్యక్తిని, లేకపోతే మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వ్యక్తిని, లేకపోతే మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని మీరు కోరుకుంటున్నారు, మీతో లైఫ్ టైం ఉండాలి. అండ్ ఒకవేళ ఇప్పుడు సపరేషన్లో ఉన్నా మళ్ళీ మీకు తిరిగి రావాలి, మీతో జీవితాంతం ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా. సో ఆ డిజైర్ ఏదైతే ఉందో అది మీరు ఎలా రాసుకోవాలంటే, ఐఎమ్ ఇన్ అ లవింగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. అంటే మీ పర్సన్తో మీరు ఐఎమ్ ఇన్ అ లవింగ్, ఇది క్లియర్గా రాస్తాను, ఆగండి మీకు అర్థమవుతుంది. ఐఎమ్ ఈ అఫర్మేషన్ మీరు రాసుకున్నా సరిపోతుందండి. ఐఎమ్ ఇన్ అ లవింగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్. ఐఎమ్ ఇన్ అ లవింగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్ విత్ యువర్ పర్సన్ నేమ్, మీ పర్సన్ పేరు. ఇది మీరు అనుకున్న తర్వాత ఇదే డిజైర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఇన్ ఏ లవింగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్ విత్ మీ పర్సన్ పేరు. సో మీ పర్సన్ పేరు రాసుకోండి. మీరు
ఈ అఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు కావాలంటే. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ మీ మైండ్లో ఏదున్నా సరే మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫస్ట్ పీస్ఫుల్గా కూర్చోండి. చక్కగా కూర్చొని మీ డిజైర్ ఏది ఉందో ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని రాసుకోండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో ఆ డిజైర్ రాసుకోండి. రాసుకొని ఆ డిజైర్ని మీరు మెడిటేషన్ అంటే నేను చెప్పినట్టుగా మీరు కింద కూర్చొని మీరు కళ్ళు మూసుకొని మీరు ఇలా వీలవుతే ఇలాగండి, అంటే దీన్ని ఏమంటారు, ధ్యానముద్ర అంటాం. సో మీరు ఈ ధ్యానముద్ర కూర్చొని మీ మైండ్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ కనుబొమ్మల మధ్యలో ఉంచి మొత్తం కాన్సన్ట్రేషన్ యూనివర్స్ అక్కడ మీకు కనెక్ట్ అవుతారండి. సో మీరు అదే దృష్టిలో పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్తో ఉండండి. ఆ కాన్సన్ట్రేషన్లోనే మీ డిజైర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒక 3 టైమ్స్ అనుకోండి. మార్నింగ్ అయితే ఒక 3 టైమ్స్ మీరు అనుకోండి. మీరు రాయాలన్నా రాయొచ్చు, లేదంటే ఇలాగా మెడిటేషన్లో కూడా మీరు అనుకోవచ్చండి ఆ అఫర్మేషన్. సో అట్లాగా మీరు మార్నింగ్ ఒక 3 టైమ్స్ మీరు అనుకున్నారనుకోండి, మైండ్లో ఇలా విజువలైజ్ చేసుకోండి. తర్వాత ఏమని విజువలైజ్ చేసుకుంటారంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ ఇన్ అ లవింగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్ విత్ ద పర్సన్ నేమ్ మీరు అనుకుని 3 టైమ్స్ మార్నింగ్ అనుకున్నారనుకోండి. అనుకొని వెంటనే ఈ పర్సన్తో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఏ విధంగా హ్యాపీగా ఉండాలంటే ఈ పర్సన్తో ఏ ఊహించుకోండి. మీరు ఆ పర్సన్తో ఉంటే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఊహించుకోండి. సో అది మీరు మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో విజువలైజ్ చేసుకోండి. ఇలాగ మీరు చేసుకుంటే ఇది మీకు యూనివర్స్కి చెప్తున్నట్టు, మీరు ఇండికేషన్ ఇస్తున్నట్టు, మీరు ఆ యూనివర్స్కి సిగ్నల్ ఇస్తున్నట్టు. సో నేను ఇది కోరుకుంటున్నాను, ఈ డిజైర్ నాది, అండ్ ఇది నాకు జరిగితే నేను ఈ విధంగా ఉంటాను అనేది మనము యూనివర్స్కి చెప్పే సందేశం అనమాట. మనం సందేశం ఇస్తున్నాం యూనివర్స్కి. సో మనం ఇలాగ కంటిన్యూగా 3 టైమ్స్ చేయడం ద్వారా మనము మన ఎనర్జీస్, మన ఆలోచనలు, మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే అనుకుంటామో అది యూనివర్స్కి కనెక్ట్ అవుతుందండి. సో అదే మీకు జరుగుతుందనమాట. ఇది సీక్రెట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అఫర్మేషన్ మీరు రాసుకోండి, లేదనంటే మీరు మెడిటేషన్లో చేసుకోండి. అండ్ అది జరిగితే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అది మీరు విజువలైజ్ చేసుకోండి. సో ఈ విజువలైజేషన్ చేసుకుంటేనే మీకు మీరు అనుకున్నది ఫ్యూచర్లో అదే జరుగుతుందండి. మీరు ఏదైతే డిజైర్ మీ విజువలైజేషన్లో అనుకుంటున్నారో అవే మీకు జరుగుతాయి. సో ఇవన్నీ జరగాలని అంటే ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ అండి, నమ్మకం ఉండాలి. అండ్ ఖచ్చితంగా మీదైతే మీకు వస్తుందన్న నమ్మకం కూడా ఉండాలి. ఒకవేళ మీది కాకపోతే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి, పాజిటివిటీని ఇన్వైట్ చేయండి. అండ్ ఇంకొకటండి, మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మీరు ఎప్పుడు అఫర్మేషన్ రాసినా లేకపోతే మైండ్లో అనుకున్నా సరే వేరే ఏవి ఆలోచించకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అఫర్మేషన్ ఏది చేసినా సరే వితౌట్ కాన్సన్ట్రేషన్ మీరు ఏది చేసినా సరేనండి ఏది కూడా జరగదు. నమ్మకం ఒకటి, కాన్సన్ట్రేషన్ ఒకటి, అండ్ నమ్మకం, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. జరుగుతుందని నమ్మాలండి. మనం నమ్మకం లేకపోతే మనం ఏది కూడా సాధించలేమనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ మీరు సెల్ఫ్ కేర్ అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడటమండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, మీరు మీ పర్సన్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఈ డిజైర్స్ కోరుకుంటూ మీ పనులు మీరు చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఇంకేదైనా స్టడీస్ చేస్తున్నారు, ఏదైనా సరేనండి, హౌస్ వైఫ్, వాట్ ఎవర్, మీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉండండి. అండ్ బీ పాజిటివ్, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఏడవద్దు, అస్సలు ఏడవకూడదండి. మనము ఒక పర్సన్ గురించి ఏడవకూడదు. అసలు ఏడుస్తే మాత్రం ఖచ్చితంగా ఏది కూడా మనకి దగ్గరికి రాదు. సో మీరు విజువలైజ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి, ట్రస్ట్ యూనివర్స్ని. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని అనుకోండి. ఒకవేళ జరగకపోయినా, ఒకవేళ ఇది నాది కాదు కాబట్టి నాకు అవ్వలేదని మీరు ఎండింగ్లో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ ఇప్పుడే అనుకోవద్దు. మరి ఇప్పుడే అనుకుంటే కనుక మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీరు నమ్మకం లేకుండా చేస్తున్నారు అనేసి అయితే మీకు ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వడానికి మీ అంత మీరే పెట్టుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అవన్నీ ఏం ఫీల్ అవ్వకుండా జస్ట్ మీరు నమ్మకంతో ట్రస్ట్తో చేయండి. ఎట్ ది ఎండ్ ఇన్ కేస్ మీకు జరగలేదు అంటే యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ యూ కెన్ టేక్ అనదర్ డెసిషన్ ఫర్ యువర్ లైఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా సరేనండి, మనకి రాసి ఉంటేనే అవుతుంది. మనకి రాసి లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇది 90% అవుతుంది, 10% మనకి ఛాన్సెస్ తక్కువ. ఎందుకు అన్నీ కూడా నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఎందుకనంటే
మనకి రాసుంటే ఏ విధంగానైనా వస్తుంది. బట్ మనది కాదు అని అన్నప్పుడు ఒకవేళ వచ్చినా అది లైఫ్ టైం ఉండదు. అది టెంపరరీ మాత్రమే. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మీరు ఇది ఫాలో అవుతారని చెప్పి నమ్ముతున్నాను. అండ్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. అండ్ నేను మీకు వాటర్ సాల్ట్ మెథడ్ కూడా చెప్పాను. వీలవుతే ఆ వాటర్ సాల్ట్ మెథడ్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. ప్రతీది కూడా అండి నమ్మకంతో చేయండి. నమ్మకం లేకుండా ఏది చేయొద్దు. అండ్ ఇంకొకటి నేను చెప్పేదేంటంటే ఇది ఎనీ రిలీజియన్ వాళ్ళు చేయొచ్చండి. ఈ అఫర్మేషన్స్ కానీ ఇవన్నీ వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని ఏం లేదు. హ్యూమన్, జస్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్. సో మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు ఈ అఫర్మేషన్ చేసుకోండి, బీ హ్యాపీ. అండ్ ఏ అఫర్మేషన్ చేసుకున్నా సరే నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా విజువలైజేషన్ అయితే మస్ట్. మీ డిజైర్ ఏముందో మీరు జరిగితే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో, ఆ విజువలైజేషన్ మస్ట్. ఆ విజువలైజేషనే మీకు యూనివర్స్కి కనెక్ట్ చేస్తుంది. అదే మీ జీవితంలో జరిగేలాగా చేస్తుంది. అండ్ ఇది చాలా పవర్ఫుల్గా ఈ అమావాస్య టైంలో మీరు స్టార్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బిఫోర్ దిస్ నెక్స్ట్ అమావాస్య లోపల జరుగుతుంది, జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బీ పాజిటివ్ అండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎల్లో ఫ్లేమ్ అయిపోయింది. అండ్ ఇది కూడా తగ్గిపోతుందని అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఈ ఇప్పుడు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి తప్పకుండా నిదానంగా వెళ్ళిపోతుందని చెప్పేసి మీరు నమ్మండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. చాలామంది నన్ను ఏమడుగుతున్నారు అఫర్మేషన్ అంటే డిస్కనెక్షన్కి, థర్డ్ పార్టీతో డిస్కనెక్ట్ అవ్వడం కోసం అఫర్మేషన్స్ అడుగుతున్నారు. రేపు నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన రీడింగ్ కూడా చేస్తాను. ఈరోజు వీడియోలో మీకు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళు. అండ్ ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి.